దేని మీద నీ ఆశ, దేని మీద నీ తపన, ఎట్టుపోతుంది నీ ప్రయాణం? పరిస్థితులు కొన్నిసార్లు తలకిందులైనప్పుడు, నీ జీవితంలో అవకాశము లేనని భావిస్తున్నప్పుడు, ఇక నాకు మరణమే దిక్కు అని అనుకున్నప్పుడు, నీకు ప్రభువైన యేసుక్రీస్తు దిక్కుగా మారబోతున్నాడు. ఏ దారి నీకు కానరాకుండా అన్ని దారులు మోయబడ్డప్పుడు ప్రభువు నీకు ద్వారము చూపించడానికి, మార్గమును చూపించడానికి తన వైపు నిన్ను త్రిప్పుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరగగలిగితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదని ఆదికాండం 18:14 చెప్తుంది. నీ ప్రయాణం ఎటువైపు వెళుతుందో, నీ తపన ఎటువైపు ఉందో, అసలు నీ గమ్యం ఏమై ఉందో, నీ ప్రయాణం ఏటై ఉందో నీకు అర్థం కాలన్నప్పుడు, ప్రభువా నాకు మార్గము చూపించయ్యా అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము. మెట్టగా ఉన్న స్థలాలను సరళం చేసే దేవుడు. నీ ముందు సమస్యలు ఎన్నైనా ఉండని, లేదా నీ ముందు ఆటంకాలు ఎన్నైనా ఉండని, వ్యతిరేకతలు ఎన్నైనా ఉండని, నువ్వు వెళుతున్న మార్గము లేదా ద్వారము మూయబడని ఏదైనా కానీ ఒకసారి ఆయన వైపు చేతులెత్తి సహాయం కోరగలిగితే నీకు సహాయం చేయడానికి ఆయన నీ వైపు తిరగబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన సన్నిధి నీ మీదికి దిగి వచ్చి మూయబడిన ప్రతి ద్వారము తెరవబడి చీకటిలోన నీ జీవితానికి వెలుగై మారబోతున్నాడు. ఆయన దీపమై మారబోతున్నాడు. నీకు మార్గం సరళం చేయబోతున్నాడు. ఏ మార్గము కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ పరిస్థితి కోసం, ఏ గమ్యము కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ గమ్యానికి కావలసిన ద్వారాలు దేవుడే సిద్ధపాటు చేస్తున్నాడు. బిడ్డ, నువ్వు మనసును ఒకసారి ఆయన వైపు త్రిప్పగలుగుతావా? నువ్వు ఆయన మీద ఆధారపడగలుగుతావా? ఎటు వెళుతున్నావు? ఏ మార్గం వెళుతున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? ఆయనే నీ ఆలోచన అయితే, ఆయనే నీ తలంపు అయితే, సమస్తమైన కార్యం నీ జీవితంలో చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి అన్నాడు దేవుడు. నీ ప్రయాసాన్ని ఆయన తీసుకోబోతున్నాడు. నీ భారాన్ని ఆయన తీసుకోబోతున్నాడు. నీ పరిస్థితులు చక్కదిద్దబోతున్నాడు. నీ పరిస్థితులు తలకిందులుగా ఉన్నాను, వాటిని సరిదిద్ది నీ జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఆరాటపడుతున్నావు? ఎందుకు ఆయాసపడుతున్నావు? ఆయన పిలుస్తున్నాడు. ఆయన మార్గమును చూపించబోతున్నాడు. నువ్వు ఆయన తట్టు తిరగగలిగితే ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబాన్ని ఆవరించిన చీకటి శోధన సమస్తము తొలగిపోయి ఆయన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన తట్టు తిరుగు, ఆయన మీద ఆధారపడు. నీ తపన, నీ ఆలోచన అన్నీ కూడా విడిచి ప్రభువా నాకు మార్గము చూపించాయని అడగగలిగితే ఈ క్షణమే నీకోసం డోర్లు ఓపెన్ అవుతున్నాయి. దేవుడు అతి కృపని అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యు.